సాధ్యం చేసే దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం ఆదికాండం 18 నుంచి 15 వరకు. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిల్చుండెను. వారు అతనితో, నీ భార్య అయిన సారా ఎక్కడనున్నదని అడుగగా అతడు, అదిగో గుడారంలోనున్నదని చెప్పెను. అందుకు ఆయన, మెదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదును. అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. సారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును సారాయును బహుకాలం గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మం సారాకు నిలిచిపోయాను గనుక, సారా, నేను బలం ఉడికిన దాననైన తరువాత నాకు సుఖం కలుగునా? నా యజమానును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని సారా నవనేలా, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనానున్నదా? మెదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు సారాకు కుమారుడు కలుగుననెను. సారా భయపడి, నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును, నువ్వు నవ్వితివనెను. ఇప్పుడు అబ్రహాము ఆ ముగ్గురికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు అబ్రహాం దగ్గరికి వచ్చారు. తన ఆహారం, విందు భోజనం సిద్ధపరిచాడు. ఆ విందు భోజనం తినేటప్పుడు అక్కడ అంటున్నారు తండ్రి గారు, ఇదిగో మెదటికి ఈ కాలమున మళ్ళీ ఈ రోజులు వచ్చేటప్పటికి సారాకి మగబిడ్డకి జన్మనిస్తుంది, కుమారుడు కలుగుతాడు సారాకి అని చెప్పినప్పుడు, సారా గొడారపు వాకిటిని వెనకాల ఉండి, వారి వెనకాల గొడారపు వాకిటిని ఉండి విని నవ్వుకుంటుంది. ముసలిదాన్ని అయిపోయిన, బలం ఉడికిపోయింది, నాకు పిల్లలు పుడతారా అని. ఆమెకి స్త్రీ ధర్మం కూడా నిలిచిపోయింది అని నవ్వుకుంటున్నప్పుడు అక్కడ ప్రభు అంటున్నారు, సారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా? చూడండి ఎంత మంచి మాట. అంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన చెప్పి చేసేవాడు. ఎంత కష్టమైన పని అయినా ఆయన చెప్పారంటే చేసి తీరుతారు. కనుక మనం నమ్మటం మన ధర్మం. ఆమేన్.